ప్రాణయాగం యోగా టిప్స్ మీకోసం, నా కోసం, అలాగే నా కుటుంబం కోసం కూడా. ఇప్పుడు నేను ఈ టిప్స్ని మీకు ఎందుకు షేర్ చేయాలనుకుంటున్నానంటే, ఈ మధ్యకాలంలో నా ఆరోగ్యం మొత్తం ఖరాబ్ అయింది. నేను వాటర్ సరిగ్గా తాగక ఫీల్డ్కి వెళ్ళడం వల్ల, ఒక వర్కింగ్ ఉమెన్ కాబట్టి నేను ఆ వాటర్ తాగకపోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చి, అది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎఫెక్ట్ అయ్యి అవి వాపు వచ్చి, తర్వాత ఫ్యాటీ లివర్ పెరగడం వల్ల నేను అనారోగ్యానికి గురయ్యాను. నాకు నిజంగా అనారోగ్యం ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయడానికి రాలేదు. ఆరోగ్యం విలువ చాలా విలువైనది. డబ్బు మనకి లేకపోయిండొచ్చు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వేలు ఖర్చు చేయడం వల్ల మన ఆరోగ్యం మొత్తం పాడైపోతుంది. మనకి సహాయం చేయడానికి కానీ, ఫైనాన్షియల్గా కానీ ఎవరు మన దగ్గరికి రారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. మన కుటుంబంలో మన పిల్లల్ని కానీ, మనని కానీ చూసుకోవాల్సింది ఓన్లీ ఆరోగ్యంగా ఉంటే మాత్రం మనమే. నేను ఒక సింగిల్ పేరెంట్గా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఆరోగ్యం చాలా విలువైంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. ఎన్ని డబ్బులున్నా, డబ్బులు లేకపోయినా ఆరోగ్యంగా ఉంటే ఎలా అయినా మనం బ్రతకగలుగుతాం, మన పిల్లల్ని బ్రతికించుకోగలుగుతాం. సో నేను ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నది ఏంటంటే, మీరందరూ ప్రాణాయామం చేయండి, అలాగే యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, శారీరక శ్రమ, వాకింగ్ చేయండి. రోజుకి ఒక అర్ధగంట, ఈవినింగ్ అర్ధగంట అలా మీరు మీ టయాన్ని మీకోసము, మీ శరీరం కోసము, మీ ఆరోగ్యం కోసము మీరు కేటాయించండి. అలాగే ఈ లోకంలో ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎంత పొల్యూషన్లో బ్రతుకుతున్నామో, ఎన్ని మందులు వేసిన అనారోగ్యకరమైనటువంటి పళ్ళు కానీ, కూరగాయలు కానీ, మాంసం కానీ ప్రతిదీ మందులతోటి తయారవుతుంది. కాబట్టి మనకి సరైన ఆరోగ్యం లేక మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. కాబట్టి మనం ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ముఖ్యంగా మనం చేయవలసింది ప్రాణాయామం. అలాగే మనం మంచిగా యోగా, మెడిటేషన్, అలాగే ఎక్సర్సైజెస్ చేస్తూ మన దినచర్యని స్టార్ట్ చేసి మంచి కూరగాయలు, ఫ్రెష్ ఆకుకూరలు, ఫ్రెష్ ఫ్రూట్స్ తిని ఈ మనకున్నటువంటి అనారోగ్యాన్ని అవాయిడ్ చేయాలి. అలాగే మంచిగా వాటర్ కూడా తాగండి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. అలా మా బాబుకి కూడా ఈ మధ్యకాలంలో ఆస్తమా వచ్చింది. వాడికి కూడా నేను ఒక 3 టిప్స్ ఇవ్వాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మంచి నిద్ర, మంచి ఆహారపు అలవాట్లు, మంచిగా ఎక్సర్సైజెస్, వాళ్ళ గురించి వాళ్ళకి అవగాహన కలిగించి, ఫ్రెండ్లీ వాతావరణాన్ని కలిగించి, వాళ్ళతో పాటు ఈ మూడింటిని మనం చేయగలిగితే వాళ్ళు చదువుకోవడానికి ఎటువంటి అనారోగ్యం లేకుండా హెల్దీగా మంచిగా వాళ్ళు మంచిగా చదువుకోవడానికి, ముందు వాళ్ళు వర్క్ చేయడానికి, భవిష్యత్తులో వాళ్ళు మంచి జాబ్స్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్లు ఇచ్చి, టీవీలు ఇచ్చి అనవసరమైన ఎంటర్టైన్మెంట్కి తీసుకువెళ్ళకుండా, ఒక అన్నం ఎలాగ మనం తింటామో అలాగే వ్యాయామాలకి కూడా మన టయాన్ని మనం కేటాయించి పిల్లలకి అలవాటు చేయాలి. అది ఒకటి చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను కూడా ఒక సర్వేయర్గా నాకు బయటికి వెళ్ళినప్పుడు వాష్రూమ్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం వల్ల నా బాడీ అంత వాటర్ కంటెంట్ లేక, బ్లడ్ లేక కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యి చాలా ఇన్ఫెక్షన్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాను. కానీ నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ కూడా, నేను చెప్తే జాలి పడటానికి కూడా ఎవరు ఈ కాలంలో అంత బిజీగా ఉన్నారంటే, మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. నాకు ఒక 10,000 ఇచ్చి సహాయం చేసి మీరు వెళ్ళి హాస్పిటల్లో చూయించుకునే అనేవాళ్ళు కూడా ఈ కాలంలో కరువైపోయారు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, లేదంటే ఆరోగ్యం ఉన్నప్పుడే మన దగ్గరకు వస్తారు. మనకి అనారోగ్యంగా ఉంటే ఎవరు రారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని మహాభాగ్యంగా కాపాడుకోమని నేను మీకు ఇచ్చిన